ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ చైత్ర మాసం నుంచి కొత్త పంచాంగం కొత్త నెల, మొదటి నెల ఏప్రిల్. సో ఏప్రిల్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ముందుగా ఏప్రిల్ నెలలో మనకి గ్రహ అనుకూలతను బట్టే రాశి ఫలితాలు అనేది ఖచ్చితంగా వెలువడుతూ ఉంటాయి. మరి గ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది అంటే 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అందులో 4 గ్రహాలు కూడా రవిగ్రహము, కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము. ఈ 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయటం వల్ల మేషరాశి వారికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అట్లాగే శని మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మకర రాశిలో, కేతువు కర్కాటక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రహ స్థితులు, గ్రహ అనుకూలతలను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని ఈ రాశులకి బట్టి రాశుల యొక్క అధిపతులు ఉంటారు. రాశ్యాధిపతులను బట్టి ఆ అధిపతులు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానాధిపతులను బట్టే ఫలితం అనేది డిక్లేర్ అనేది అవుతుంది. మేషరాశ్యాధిపతి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ కుజ స్థితిగతులను బట్టి ఈ రాశ్యాధిపతి, అలాగే మేష లగ్నం కూడా ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి 12 లగ్నాలు రాశి ఎలా అయితే ఉంటుందో లగ్నం కూడా ఉంటుంది. ఈ లగ్నాధిపతి స్థితిగతులను బట్టి ఏ స్థానంలో ఈ లగ్నాధిపతి ఉన్నాడో, రాశ్యాధిపతి ఉన్నాడో దాన్ని బట్టే ఈ మేషరాశి వారి ఫలితం అనేది. ఈ మేషరాశి వారి అధిపతి కుజుడు కాబట్టి కుజుడుకు మిత్రగ్రహాలు ఎవరు, శత్రుగ్రహాలు ఎవరు, సమగ్రహాలు ఎవరు అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుని మనం ఈ ఫలితాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మరి అలాగే మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. మరి మేషరాశి ఈ నెలలో ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే కుజ సంచారం అనుకూలంగా ఉంది. కుజుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే స్వక్షేత్ర సంచారం. అంటే మేషరాశి అధిపతి కుజుడికి 2 గ్రహాలు. అంటే కుజుడు మేషరాశిలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా మేషరాశి వారికి కుజ అనుకూలత వల్ల కొన్ని ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే కుజుడు వివాహానికి అధిపతి కాబట్టి వివాహాధిపతి కుజుడు అవటం వల్ల వివాహానికి అనుకూల యోగాలు ఈ నెలలో ఉంటాయని చెప్పారు. అంటే మేషరాశి వారికి వైవాహిక జీవితంలో అనుకూలతలు అడుగుపెట్టడానికి మంచి అనుకూలతలు ఖచ్చితంగా వచ్చే అవకాశం. ఖచ్చితంగా మంచి సంబంధాలు రావటము, పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వటము, పెళ్ళిళ్ళు చేసుకోవటము, ఇట్లాంటివన్నీ మేషరాశిలో ఉన్న వారికి త్వరితంగా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే సంతానానికి అధిపతి కూడా కుజుడే. సంతానాధిపతి కుజుడు అవటం వల్ల కుజుడు మంగళవారానికి అధిపతి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అర్చనా పూజలు చేయడం ద్వారా కూడా సంతానం పొందిన వారు చాలామంది ఉన్నారు. అందువల్ల ఈ మంగళవారం నాడు కుజుడికి అర్చనా పూజలు చేయడం ఎలా అయితే చేస్తూ ఉంటారో సుబ్రహ్మణ్య అర్చనా పూజలు చేయడం ద్వారా కూడా ఎందరికో సంతాన యోగం అనేది ఖచ్చితంగా కలిగింది. ఒకవేళ సంతానం లేక ఇబ్బందులు పడుతున్నాము అని ఎవరైనా అంటే ఆ సంతానానికి సంబంధించి ఖచ్చితంగా మీకు ఈ పరిహారం చేసుకుంటే సంతానం కలుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందువల్ల కుజుడు సంతానకారకుడు కాబట్టి సంతాన యోగం కూడా ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే గురుగారు, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశి వారికి? మేషరాశి వారికి ఈ ధనకారకుడు మనకి శుక్రుడు, ధనాధిపతి శుక్రుడు. ఎందుకంటే భోగ భాగ్య ఐశ్వర్యాలు ఇచ్చేది శుక్ర భగవానుడు. ఆ శుక్రుడు కూడా ఈ మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ధనము చేతికి అందుతుంది, కానీ ఆ ధనం ఖర్చు కూడా అలాగే అయిపోతుంది. ఎందువల్ల అంటే ఈ శుక్రుడికి కుజుడు శత్రువు. శుక్రకుజులు ఒకే క్షేత్రంలో ఒకే రాశిలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ప్రతికూల యోగం ఉంది. దానివల్ల ఏమిటంటే శుక్రుడి వల్ల ధనం వస్తుంది, కుజుడి వల్ల ధనం ఖర్చు అవుతుంది. ఎట్లా అయితే ధనం వస్తుందో ఆ రకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అలాగే చదువుకునే పిల్లలకు కూడా మంచి యోగం. ఎందుకంటే విద్యార్థులకి, ఎందుకంటే రవి విద్యలకు అధిపతి. ఆ విద్యాధిపతి మేషరాశిలో ఉన్నాడు కాబట్టి
ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వడం, మేషరాశి వారు మంచి ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత, మంచి ర్యాంకులతో పాస్ అవ్వటము, చదువుకునేవారు ఇంకా మంచి మంచి చదువులు చదవడము, విద్యా విషయంలో మాత్రం మంచి అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉందని చెప్పచ్చు. ఆరోగ్యంగా ఎలా ఉందంటారు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం అనేది ఈ రాశిపై ఖచ్చితంగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఒకవేళ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని దానికి ఏం పరిహారం చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం. ఎందువల్ల అంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ప్రతి దానికి రెమెడీ ఉంది. రెమెడీ లేదంటూ ఏదీ లేదు. ఏదైనా చేయగలం. మన నమ్మకమే మనకు ప్రధానం. నమ్మకంగా మనం ఏదైనా చెప్పుకున్నా చేసుకున్నా 100% రిజల్ట్ అనేది భగవంతుడు ఇస్తాడు. ప్రశ్న ఉన్న దగ్గర సమాధానం కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది అది. అందువల్ల ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే జాతకం పరిశీలన చేసినట్టయితే వెంటనే చెప్పగలం. మరి గురుగారు, మేషరాశి వారికి మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా రత్నం ఉపయోగించాలంటే ఏం ఉపయోగించవచ్చు అంటారు? రాశ్యాధిపతి కుజుడు కాబట్టి పగడం బాగా పనిచేస్తుంది. కుజుడికి పగడం చాలా ఇష్టం. లగ్నాధిపతి రాశ్యాధిపతి కుజుడే కాబట్టి పగడం పెట్టుకున్న వారికి అనుకూలతలు. వ్యాపార పరంగా చూసుకున్నా కూడా పగడం ఉన్న వారికి బాగుంటుంది. ఈ నెలలో వ్యాపారం అభివృద్ధి చక్కగా బాగుంటుంది. ఎందువల్ల అంటే శుక్రుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్ బాగుంటుంది. అయితే ఖర్చులవి సహజంగానే చెప్పే కదండి, ఎలా వస్తుందో అలా అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంచెం అనుకూలతలు వస్తాయి ఈ రాశి వారికి. ఎందువల్ల అంటే శుక్రుడు రియల్ ఎస్టేట్ అధిపతి, ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భూ వ్యవహారాలు, కుజుడు కూడా కలిసాడు కాబట్టి కొంచెం అనుకూలించే అవకాశం మేషరాశి వారికి ఉంది. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వారికి కూడా అందులో కొంచెం వరకు పర్వాలేదు. గతంలో లాస్ అయినటువంటి వారు కొంచెం పుంజుకొని కొంచెం పర్వాలేదని ఊపిరి పీల్చుకునే అవకాశం అనేది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా కొంచెం బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా బాగుంది, పర్వాలేదు, ఇబ్బందులే, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పరిహారం చేసుకోవడం ద్వారా అనుకూలతలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివాధిపతి కుజుడు కాబట్టి ఏలినాడు శని ప్రభావం ఉండటం వల్ల కుజ మంగళవార నియమాలు పాటించడము, కుజుడికి శనికి జపాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ భగవంతుడికి ఏదైనా స్పెషల్ పూజలు చేస్తే ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి అని అంటారు? శని భగవానుడికి జపం చేయించుకోవడము, శనికి జపతర్పణ హోమదానాలు చేయడం ద్వారా, అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అభిషేకం, అర్చన, పూజ చేసుకోవటము. ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే ఈ సుబ్రహ్మణ్యానికి సర్పసూక్త పారాయణ అనేది ఉంటుంది. అంటే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ ఇబ్బందులు పడేవారు ఈ సర్పసూక్తాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్యరత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.